జై శ్రీరామ్. మన హిందూ సంప్రదాయం ప్రకారం రేపు 31 నాడు పండుగలు చేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడే ఒక వీడియో తీసి చూశాను నేను. యాక్సిడెంట్ అయ్యుడు, చాలా మంది చనిపోవుడు, వాళ్ళ తల్లిదండ్రులకు పుత్రశోకం కలిగించుడు, అవన్నీ అని ఒక వీడియో పంపించాడు ఒక పెద్ద మనిషి. దాని మీద మీరు ఏం చేస్తారంటే కంపల్సరీ మీరు రేపు ఎట్టి పరిస్థితుల్లో పబ్బులలో పోయి తీసుకున్నాడు కానీ ఏం చేసుడు కానీ జరగద్దు. మీరు కావాలంటే ఇంట్లోనే మీ భార్య పిల్లలతోని సంతోషంగా ఉండు. 1 తారీఖు పొద్దున మనం ఏదైనా బాధలా ఉండి మీరు చాలా మళ్ళా కొన్ని సంవత్సరాల వరకు మీ తల్లిదండ్రులు మీరు చాలా బాధపడతా ఉంటారు. ఇలా జరిగింది, కాళ్ళు చేతులు పోవడు, దెబ్బలు తలుగుడు, చనిపోవడు, ఇలా జరుగుతూ ఉన్నాయి. మన హిందూ సంప్రదాయం ప్రకారం మనం సంక్రాంతి, ఉగాదులు అవి అసలు పండుగలు చేసుకుంటే అది మనకు ఇంట్లోనే బాగుంటది. ఇదంతా పబ్బులలో పోయి డ్యాన్సులు చేసుడు, అక్కడ కొట్టుకునుడు. ఈ రోజు గవర్నమెంట్ కూడా 1 గంట దాకానే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 1 గంట తర్వాత మనం కంపల్సరీ పోలీసులు రోడ్డు మీదకి వచ్చి అందరినీ పట్టుకుంటారు. పట్టుకొని అని కేసులు బుక్ చేసుడు, డబ్బులు దానికి 5,000 10,000 ఫైన్ వేసుడు. ఆ ఫైన్ అది వేస్ట్ అవుతుంది. ఈ పిల్లల భార్య పిల్లలతో ఇంట్లో ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు, అందరూ పండుగ చేసుకోవచ్చు. ఈ 1 తారీఖు పొద్దున్నే మనం మంచి ఆరోగ్యంగా అందరం కలిసిమెలిసి పొద్దున్న నవ్వుకుంటా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటా ఉండొచ్చు. మీరు అలా రోడ్ల మీద పోతే యాక్సిడెంట్ అయి చనిపోయింది అనుకో, కాళ్ళు చేతులు ఇరిగినాయి అనుకో, అది మన హ్యాపీ న్యూ ఇయర్ కాదు. అది మనకు చాలా బాధాకరమైన రోజు అవుతుంది. అది మనకు ఇప్పుడు ఇంతకుముందు యమలోకము ఒక అతని చూడు, యమలోకం గురించి నేను రక్షక పట్లను కాదు, మన సావుకు ఉంటారు కదా వాళ్ళు, అది మన యమబంటులు పంపిస్తున్నా. నేను రేపు మధ్యాహ్నం సంధ్య అక్కడ ఉంచుతా. మేము వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ తీసుకురా మీదికి లోపడేద్దాం. వాళ్ళు ఎవరెవరికి ఉందో అది మనం ఇచ్చేద్దాం. వాళ్ళ అమ్మ నాన్న కావాలంటే వాళ్ళు దొరకరు అని ఒక మంచి మంచి వీడియో పెట్టాడు. ఆ వీడియో కూడా మీకు పెడుతున్నా చూడండి. మీరు ఇవన్నీ ఆలోచించుకొని మీరు, ఎందుకంటే కంపల్సరీ పప్పులు బుక్ అయినాయి, ఇప్పుడు ఈ రోజు హోటల్స్ బుక్ అయినాయి, అన్ని ఇప్పుడు ఇంతకుముందు పొద్దున పేపర్లు చూశాను నేను. అవన్నీ వేస్ట్. అవి మనం మానవ జన్మ మంచిది. ఎందుకంటే స్వామి వివేకానందుడు, సుభాష్ చంద్ర ఇటువంటి చూడాలి. మనం ఇటువంటి చేసుకుంటూ పోతే మన ఆరోగ్యానికి మంచిగుంటది, మన దేశానికి మంచిగుంటది. మన భారతదేశం హిందూ దేశం, హిందువులకు సంప్రదాయం, మన శ్రీరాముడు, త్రేతాయుగం ఇవన్నీ ఉన్న దేశం మనది. దాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. జై గోమాత, జై గోమాత, భారత్ మాతాకు జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు చాలా జాగ్రత్త ఉండండి. మీ తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించకండి. ఇంకో ఇలా చూడండి, ఇలా ఎంత సంతోషంగా ఉన్నారో ఇలా ఉండాలి ఎప్పటికి మీరు. ఎందుకంటే మీరు రేపు నైట్ తెల్లదాకా తాగి రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతే అది మీ తల్లిదండ్రులకు తీరని శోకం జరుగుతుంది. అందుకే నేను దయచేసి చెప్తున్నా, నీకు ఒక వీడియో పంపిస్తున్నాను. ఈ రోజు యమధర్మరాజులు రేపు నైట్ నుండి ఎల్లుండి పొద్దున వరకు తిరుగుతూ ఉంటారు. ఎక్కడున్న వాళ్ళని తీసుకొని పోతారు అని ఒక వాట్సాప్ లో పెట్టారు. అది మీకు పంపిస్తాను, చూడండి మీరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భారత్ మాతాకి. సమీక్ష. యమలోకం డిసెంబర్ 31 రద్దీ నేపథ్యంలో యమలోకం అప్రమత్తమైంది. ఉన్నతాధికారులతో గురువారం యముడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగి ప్రమాదాల్లో పోయే కుర్రాళ్లను ఎప్పటికప్పుడు తీసుకొచ్చేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే దినసరి వేతనానికి అదనపు సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు. మద్యం అలవాటు ఉన్న భటులను భూలోకానికి పంపించవద్దని సూచించారు. ఆసుపత్రులు, గొడవలు జరిగే ఏరియాల్లో ప్రత్యేక దళాలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మద్యం దుకాణాల వద్ద గస్తీ ముమ్మరం చేయాలని చెప్పారు. ఎక్కువగా తాగే కుర్రాళ్లను గుర్తించి అవసరమైతే వాళ్ల బండ్లు వెనక భటులను పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు. రాత్రి 12 దాటిన తర్వాత భటులకు పనిభారం పెరుగుతుందని, అయినా అలసట చెందకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడి జాబితా సిద్ధం చేయాలన్నారు. ఎంతమందిని తీసుకువచ్చినా ఇబ్బంది లేదని, యమలోకంలో రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు చేశామని చెప్పారు. కుర్రాళ్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వారి కోసం ఇంటర్నెట్ సదుపాయం కల్పించామని చెప్పారు. రావటానికి మారం చేసే వాళ్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు. గత ఏడాది మందు ఎక్కువై కాలవల్లో పడిపోయిన వారిని కూడా భటులు పొరపాటున తెచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారని గుర్తు చేశారు. ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా చూడాలని అన్నారు.
కొంతమంది అమ్మ కావాలి, నాన్న కావాలి, చెల్లిని అక్కని చూడాలి అని ఇబ్బంది పెడతారని వాళ్ల మాటలు నమ్మవద్దని అన్నారు. వాళ్లకి నిజంగానే ప్రేమే ఉంటే అంతలా తాగి బండి నడపరన్న విషయాన్ని భటులు గుర్తించాలన్నారు. లక్కీ డ్రాప్ అంటూ వాళ్లు తాగే చివరి మందు చుక్కలు వాళ్ల అమ్మా నాన్న కన్నీటి చుక్కలని, ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పొద్దని అన్నారు. ఒక్క రాత్రి వారి ఆనందం అయిన వారికి ఎన్నో రాత్రుల విషాదమనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వారికి తెలియనివ్వొద్దని యముడు ఆదేశించారు. ఈ సమీక్షలో చిత్రగుప్తుడు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.